పొగ తాగే వారిలో వస్తున్నాయి అంటే రీజన్ అదే పొగనే కాదు. తంబాకు వాళ్ళు నోట్లో పెట్టుకొని నమలడం. ఇవి కాకుండా మిగతా రీజన్స్ మనం ఇప్పుడు చెప్పాం గదా! హెచ్‌పీవీ వైరస్ అనేది లేదా నెక్స్ట్ ఆ షార్ప్ టూత్ అనేది కాజ్ కావచ్చు. లేదా జెనెటిక్ మ్యుటేషన్స్ కాజ్ కావచ్చు. సో, ఇలా కాకుండా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే భర్త ఉంటాడు అక్కడ పక్కన. తనేంటంటే అలా ప్యాకెట్లు సిగరెట్ తాగుతూ ఉంటాడు. పక్కన వైఫ్ ఉంటుంది. తనేంటంటే పాసివ్ స్మోకింగ్ అంటే ఆ స్మోక్ అనేది రిలీజ్ చేశాక అది ఆమె ఆహ్, లోపలికి ఆమె లంగ్స్ ఆమెలోకి కూడా ఎళ్ళిపోతుందది. పీలుస్తుంది. సో, ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా క్యాన్సర్‌లనేవి రావచ్చు. యూజువల్లీ ఈ లిప్ అండ్ ఓరల్ క్యావిటీస్ క్యాన్సర్ ఎలా ఉంటదంటే ఏదన్నా అల్సర్ లాగా ఫార్మ్ అయ్యి హీల్ అవ్వదన్ అంటే అది తగ్గకపోవడం. యూజువల్లీ ఏదైనా అల్సర్ ఉంటే ఒక 1 వీక్‌లోనో, 10 డేస్‌లోనో తగ్గిపోతది. అలా తగ్గకుండా నాన్ హీలింగ్ అల్సర్ అనేది ఉండడం. ఇంకొకటేంటంటే మెడలో గూడా ఏదన్నా కణుతుల్లాగా మనకి అనిపియడం. లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అంటారు వాటిని. సో, ఏదన్నా మీకు అది కూడా వారం రోజులు అయినా కూడా ఇంకా పోకపోవడం. అండ్ నొప్పి లేకుండా ఉండడం. ఇవి ప్లస్ ఏంటంటే మింగుతుంటే మీకేదన్నా ఇబ్బంది అనిపివ్వడము. ఇంకా ఆకలి తగ్గడము, వెయిట్ లాస్. సో, ఇవన్నీ కొన్ని సింప్టమ్స్ అన్నమాట ఓరల్ క్యావిటీకి. ఇలా ఏమన్నా ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు కన్సల్ట్ అయ్యి అల్సర్ ఏమన్నా ఉన్నా లేదా లింఫ్ నోడ్ ఏమన్నా ఉన్నా వాటి నుంచి బయాప్సీ చేస్తారు. లేదా యూజువల్లీ లింఫ్ నోడ్ నుంచి ఫస్ట్ చేయరు. అల్సర్ నుంచి చేస్తారు. లేదా అసలు ప్రైమరీ ఎక్కడుంది అనేది. యూజువల్ ఏంటంటే లింఫ్ నోడ్‌కి వచ్చింది నెక్‌లో గూడా స్వెల్లింగ్ ఉంది అంటే ఎక్కడో ఫస్ట్ ప్రైమరీ లీజన్ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి పాకినట్టన్నమాట. సో, అప్పుడు యూజువల్లీ మీరు ఒక ఈఎన్‌టీ డాక్టర్ గాని ఆహ్, లేకపోతే ఎవరైనా వేరే దానికి సరిపడే డాక్టర్ చూసి లోపల వీడియో లారింగోస్కోపీ వీఎల్ఎస్ అంటారనమాట దాన్ని. సో, వీడియో లారింగోస్కోపీ చేసి లోపల ఏమన్నా మనకి విజిబుల్ ఏమన్నా ఉందా అనేది చూసి అక్కడి నుంచి బయాప్సీ తీసి క్యాన్సర్ అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడేంటంటే మనకి ఇలా ఇప్పుడు ఎవరికైనా సరే ఇలా అబ్నార్మల్‌గా అల్సర్ అనేది తగ్గకుండా కొన్ని రోజులుగా ఉండడం, అది కూడా నొప్పి లేకుండా ఉండడం, లేదా నెక్స్ట్ ఇంకోటేంటంటే నెక్‌లో ఏమన్నా కణుతుల్లాగా తగలడం, అవి కూడా వారం, 10 రోజులైనా తగ్గకపోవడం, ఇలాంటివేవన్నా ఉండి మీకు మింగుతుంటే ఏమన్నా లేకపోతే మింగుతుంటే ఇబ్బందిగా ఉండడం, సడెన్‌గా వాయిస్ చేంజ్ అయిపోవడం, ఇలాంటి ఏమున్నా సరే ఇమ్మీడియేట్‌గా మీరు వెళ్ళి దాన్ని పరీక్ష చేపించుకుంటే మంచిది.